హాయ్ వెల్కమ్ బ్యాక్ టు హ్యాష్‌ట్యాగ్ మూవీ స్టోర్. ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి అయితే ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసాయనమాట. మరి ఈ గుడ్ న్యూస్ ఏంటో మీకు తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసేసేయండి. ఇక లాగ్ లేకుండా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ప్రెజెంట్ రీసెంట్ టైంలో అయితే ఎవరైనా ట్రెండింగ్ హీరో ఫుల్ ట్రెండ్ అవుతున్నారంటే అది ప్రభాస్ గారు మాత్రమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే రాజాసాబ్ అయితే మంచి ఫుల్ జోష్లో అయితే ఉందన్నమాట. అయితే ఈ మూవీకి అయితే ఇంతకు ముందు రిలీజ్ చేసిన సాంగ్స్ కానీ అలాగే లేకపోతే ట్రైలర్ కానీ పెద్ద మూవీ మీద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. కానీ రీసెంట్గా 1 డే బ్యాక్ 1 or 2 days బ్యాక్ రిలీజ్ చేసిన ట్రైలర్ 2.0 అయితే విపరీతమైన హైప్ అయితే తెచ్చేసింది. ట్రైలర్ అయితే అదిరిపోయింది అనమాట. మూవీ మీద ఒక రేంజ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే తీసుకెళ్ళిపోయింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడైతే ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి అయితే కల్కి మూవీ సీక్వెల్ అయితే తొందరలోనే స్టార్ట్ చేస్తున్నారనమాట. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికీ తెలుసు. ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ గారు, నెక్స్ట్ రాజమౌళి గారు, అలాగే విజయ్ దేవరకొండ, కమల్ హాసన్ గారు, వీళ్ళందరూ పెద్ద పెద్ద యాక్టర్స్ అయితే ఈ మూవీలో అయితే చేశారనమాట. మరి ఈ మూవీ 1000 కోట్ల పైగానే సాధించింది. అయితే ఈ మూవీకి అయితే సీక్వెల్కి అయితే ఫిబ్రవరిలో అయితే మన ప్రభాస్ గారు అయితే షూటింగ్ అయితే అటెండ్ అవుతున్నారని చెప్పి టాలీవుడ్ వర్గాల్లో ఒక బిగ్ న్యూస్ అయితే బయటకు వచ్చిందనమాట. నిజంగా అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే న్యూస్ అయితే కాదు, ఇది 100% అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రీసెంట్ గానే వైజయంతి బ్యానర్ వాళ్ళు అయితే ప్రొడ్యూసర్స్ అయితే కల్కి మూవీ తొందరలోనే స్టార్ట్ చేస్తామని చెప్పి చిన్న హింట్ అయితే ఇచ్చారనమాట. ఇప్పుడైతే ఇంకో హింట్ అయితే బయటకు వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ప్రభాస్ గారు స్పిరిట్ మూవీ అయితే చేస్తున్నారు. అయితే సందీప్ రెడ్డి వంగ అనుమతితోనే కల్కి 2లో అయితే ప్రభాస్ గారు అయితే యాక్టింగ్ వస్తున్నట్టు అయితే తెలుస్తుంది. ఎందుకంటే కల్కి 1 మీద ఉన్న ఇంపాక్ట్ ఇంకా అది పూర్తిగా జనాల్లోంచి వెళ్ళక ముందే కల్కి 2 సీక్వెల్ అయితే స్టార్ట్ చేసి తొందరగా మూవీ రిలీజ్ చేద్దామని చెప్పి వీళ్ళైతే అనుకుంటున్నారు. అలాగే మన సందీప్ రెడ్డి వంగ గారు మూవీ కంటిన్యూస్ గా చేస్తే ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు, దగ్గర దగ్గర 3 సంవత్సరాలు పట్టింది. ఈ లోపు షెడ్యూల్స్ మార్చుకునే లోపు ప్రభాస్ గారు ఖాళీ లేకుండా అంటే రెస్ట్ తీసుకోకుండా అక్కడ షెడ్యూల్ అయిపోతే ఇక్కడికి, ఇక్కడ షెడ్యూల్ అయిపోతే అక్కడికి ఫుల్ బిజీ షెడ్యూల్ అయితే ఫిల్ చేస్తున్నారు అనమాట ప్రభాస్ గారు అయితే. దీన్ని బట్టి చూసుకుంటే ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి అయితే గుడ్ న్యూస్ మీద గుడ్ న్యూస్ అయితే బయటకు వచ్చేస్తున్నాయి అనమాట. రాజాసాబ్ ట్రైలర్ పెద్ద హైప్ వచ్చేసింది. జాన్ 9th అయితే రాజాసాబ్ మూవీ అయితే రిలీజ్ ఉంది. ఫిబ్రవరిలో అయితే కల్కి 2 షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నామని చెప్పి హింట్ వచ్చింది. అలాగే మన సందీప్ రెడ్డి వంగతో అయితే ప్రభాస్ గారు మూవీ చేస్తున్నారు. ఇది ఇంకా బిగ్ స్పెషల్ అనమాట. మరి ఇన్ని అప్డేట్స్ అయితే మన రాజాసాబ్కి అయితే ఫుల్గా హెల్ప్ అవుతుందనే చెప్పుకోవాలి. మరి అలాంటి మోర్ అప్డేట్స్ మళ్ళీ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసేయండి. మన ఛానల్లో జెన్యూన్ మూవీ రివ్యూస్, అలాగే మూవీ అప్డేట్స్, మూవీ ప్రొడక్షన్స్ ఇలా చాలా అంటే చాలా అప్లోడ్ అవుతాయి అనమాట. ఇక లాగ్ లేకుండా లేట్ లేకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.